పక్షాన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విద్య ఉద్యోగాలు చట్టసభలు స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారం డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. మెదక్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అనేది ఎవరో ఇచ్చేది కాదని, మా హక్కు కోసం మేము పోరాటం చేయడం జరుగుతుందని, విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్లను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారం, జిల్లా నాయకులు పోచమ్మల గణేష్, శ్రీశైలం పోచమ్మల అశ్విని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు హక్కులు అడుగుతలేము, ఎవరు ఆస్తులు అడుగుతలేము, మా జనాభా తగ్గట్టు మాకు రిజర్వేషన్ అడుగుతున్నాము. ఎవరు ఇచ్చేదో కాదు, మాది మేము కొట్లాడి మేము ఖచ్చితంగా తెచ్చుకుంటాము. ఒకప్పుడు పట్టణాలలో హైదరాబాద్లో బీసీల గురించి పోరాటాలు ఉద్యమాలు ఉండేవి. మరి ఇప్పుడు ప్రతి పల్లెల్లో కూడా బీసీ అంటే ఏంది, బీసీ ఉద్యమం అంటే ఏంది, బీసీ ఓట్లు అంటే ఏంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇవాళ బీసీ ఉద్యమం అనేది పల్లెబాట పట్టింది. ప్రతి పల్లెల్లో కూడా బీసీలకు మాకు హక్కులు కావాలి, మాకు రిజర్వేషన్ కావాలి, మేము కూడా ఎలక్షన్లో పోటీలో నిలబడతామని చెప్పి ప్రతి ఒక్క బీసీ నాయకులు ఎదురు చూస్తున్నారు. మీరు ఇప్పుడు ఇట్లా మాకు 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా ముందస్తుగా ఎలక్షన్లు పోతే మరి ఏ పార్టీ అయితే మాకు సపోర్ట్ చేస్తారో ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తారు మరి బీసీ నాయకులు. అవన్నీ గుర్తుపెట్టుకొని 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక ఎలక్షన్లకు పోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకనగా బీసీలకు విద్యా ఉద్యోగ వ్యాపారాలలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వము దాన్ని చట్టసభల్లో అమలు చేసి, రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో అమలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది. దాన్ని 9వ షెడ్యూల్ చేర్చి ఆమోదించాలనే ఉద్దేశంతో మా యొక్క నిరసన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఈరోజు దీక్ష పోరాటం ఉంటుంది కాబట్టి బీసీలందరూ కుల సంఘాలందరూ కూడా నాయకులు అందరూ కూడా ఈ దీక్షకు సంఘీభావం తెలపాలని కోరుచున్నాము. జై